హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మనీ సేవింగ్ ఛాలెంజ్, ఒకటి కాదు రెండు మనీ సేవింగ్ ఛాలెంజెస్, తర్వాత ఏమో కొంచెం స్టాక్స్ గురించి నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేస్తానండి. చూడండి ఏది బెస్ట్గా ఉంది, ఏది బాగుంటుందో దాంట్లో మీరు మీ సేవింగ్స్ని స్టార్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోవద్దు, సరేనా? ఇప్పుడు మనం వీడియో చూద్దాం. ఫస్ట్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అండి. ఈ ఛాలెంజ్ ఏమంటే ప్రతి ఒక్కళ్ళు, కొంతమందికి ఎక్కువ మనీ దొరుకుతూ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ సేవింగ్స్ చేసుకోండి. తక్కువ దొరికే వాళ్ళు ఎలా అయినా సరే ఎవ్రీ మంత్ మనం ఒక 3000 రూపీస్ అన్నా సేవింగ్స్ చేయాలి. 3000 నుంచి 4000, 5000 వరకు చేస్తే ఇంకా మంచిది అని. ఇంత 3 నుంచి 5 వరకు పెట్టుకోండి. 3000 అంటే 3000 చేయండి, 5000 చేయగలం అనుకున్న వాళ్ళు 5000 చేయండి. ఇలా చేసినట్లయితే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటుందండి. కొంతమంది ఏం చేస్తారంటే ప్రతిరోజు 100 రూపీస్ సేవింగ్ చేయాలని ఒక డబ్బీ పెట్టుకొని వేసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు 100 రూపీస్కి మేము ఎక్కడ వెళ్ళగలమండి? మేము హౌస్ వైఫ్, మాకు వచ్చి మా హస్బెండ్స్ ఏదో ఆ రోజు ఖర్చులకి ఇస్తారు, అందులో మిగిలేదే మేము సేవింగ్స్ చేసుకోగలం. ప్రతిరోజు 100 రూపీస్కి ఎక్కడికి వెళ్ళగలం అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మీకు ఎలా వస్తుందో అలా చేసుకోండి. అయితే ఎవ్రీ మంత్ 3000 రూపీస్ నుంచి 5000 రూపీస్లో మీరు సేవ్ చేసే అవ్వాలి, సరేనా? ఇప్పుడు ఈరోజు 100 దొరికింది అనుకోండి, 100 వేసుకోండి. ఇంకో రోజు 500 దొరకవచ్చు, ఇంకో రోజు 200 దొరకవచ్చు. అట్లా ఎట్లయినా సరే ఒకరోజు వచ్చి 20నో 10నో ఏదో దొరకవచ్చు. ఎలా అన్నా చెయ్యండి. అయితే మంత్ ఎండింగ్లో మీ దగ్గర ఉండాల్సిన అమౌంట్ 3 నుంచి 5000 వరకు, సరేనా? ఇది మైండ్లో పెట్టుకొని చెయ్యండి. ఎంత ఎక్కువ చేశారనుకోండి అంత మంచిది అనమాట, సరేనా అండి? ఇలా చేస్తూ పోయినట్లయితే మీరు దీన్ని అలానే వదిలిపెట్టకూడదు. ఇంట్లోనే పెట్టుకున్నారు లేకపోతే ఇందులో వేస్తూ ఉన్నారు అనుకోండి, పెద్దగా మనం సేవింగ్స్ అనేది చెయ్యలేము. బ్యాంకులో కూడా ఏమి ఇంట్రెస్ట్ ఇస్తారు? పెద్దగా ఇవ్వరు కదా. ఈ మధ్యకాలంలో చూసారంటే సర్వీస్ ఛార్జెస్ అవి వేసి కొంచెం పట్టుకుంటున్నారండి. దానివల్ల మనకున్న అమౌంట్లో కొంచెం తగ్గడానికే ఛాన్సెస్ ఉంది. ఇలా కాకుండా మనం ఏదన్నా బెస్ట్ అయిన వాటిలో వేసుకుందాం. నాకు బెస్ట్ అయిందంటే పీపీఎఫ్లో వేసుకోవచ్చు. ఇప్పుడు సుకన్య అనుకోండి, సుకన్య సమృద్ధి యోజన అనుకోండి, అది ఆడపిల్లలు, చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలు 1 year దగ్గర నుంచి 15 years వేసుకునే స్కీమ్ అనమాట. వాళ్ళకి 15 years వచ్చే వరకు వేసుకునే స్కీము. తర్వాత 5 years నుంచి అట్లా కూడా వేసుకోవచ్చు. అయితే సంవత్సరాలు తగ్గుతూ ఉంటుంది. ఇది వచ్చి పెద్దవాళ్ళకి చెల్లుబడి కాదు కదా. అందువల్ల మనకిది పీపీఎఫ్ ఉండనే ఉంది. ఈ పీపీఎఫ్లో పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు. 15 years వేసామనుకోండి, తర్వాత మనకు ఒక మంచి అమౌంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వేసి ఇస్తారని చాలాసార్లు చెప్పాను. కొత్తగా ఎవరన్నా ఉంటే చూస్తారు కదా, అందుకని చెప్తున్నాను. ఇందులో వేసుకున్నారనుకోండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తారు. ఈ మంత్ నేను ఒక 5000 వేసాను. ఆ 5000కి మంత్ ఎండింగ్లో, నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో ఆ 5000కి ఒక ఇంట్రెస్ట్ వేస్తారనమాట. మళ్ళీ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ వేస్తారు. ఇలా పెరుగుతూ ఉంటుంది అనమాట మన మనీ. 15 years వదిలితే ఒక మంచి రిటర్న్స్ వస్తుంది. ఆ తర్వాత కావాలంటే మీరు ఒక 5 years 6 years వదిలేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఇంత మంచి బెనిఫిట్ వచ్చింది. 3000 వేస్తే కొంచెం తక్కువ అమౌంట్ దొరికింది, అందుకని 5000 వేసారనుకోండి కొంచెం మంచి అమౌంట్ దొరికింది. మీ వల్ల కాలేదనుకోండి, నేను 4000 దాచిపెట్టాను, ఇంకో 1000 తగ్గుతుందండి. హస్బెండ్స్కి చెప్పండి, ఇంట్లో వాళ్ళ హస్బెండ్కి వాళ్ళు చెప్పేసి వివరించండి. ఇలా అంటండి వేద్దామా, నేను ఇంత వేస్తా, తక్కువైతే మీరు ఇస్తారా అని అడగండి. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, ఒప్పుకుంటారు. కొంతమంది అర్థం చేసుకొని వేసేవాళ్ళు ఉంటారు. కొంతమందికి ఏం చెప్పినా కూడా అర్థం అవుతుంది. అలాంటి వాళ్ళకి చెప్పడం వేస్ట్. మీ వల్ల ఎంత పోగు చేయగలరో అంత తీసుకెళ్ళి వేయడం బెస్ట్. వీళ్ళ దగ్గర చెప్పకుండా ఉండటమే మంచిది. చెప్తే మొదలకే మోసం వస్తుంది. తెలిసిందనుకోండి, తీసుకురా అంటారు. మెచ్యూర్డ్ కాలం ముగించక ముందే తీసుకురా అని గొడవ చేస్తూ ఉంటారు. ప్రతి మంత్ నువ్వు ఇంత సేవింగ్స్ చేస్తున్నావా, ఇక నుంచి అలానే సేవింగ్ చేసినాయి అని నాకు ఇవ్వు అనేవాళ్ళు కూడా ఉంటారు. లేకపోతే వీళ్ళకి ఎప్పుడన్నా అవసరం వచ్చింది అనుకోండి, నువ్వు సేవింగ్స్ చేస్తున్నావు కదా, అది తీసుకురా. ఈ గొడవలన్నీ ఎందుకు? అక్కడ పక్కన ఉన్న మనిషి ఎలాంటి వాడు, ఎలాంటి టైపు అర్థం చేసుకొని అతని దగ్గర కొంచెం హెల్ప్ తీసుకొని మనం సేవింగ్స్ ఎక్కువగా చేయొచ్చు. లేదు దీనికి వీళ్ళు పనికిరారనుకుంటే వాళ్ళ దగ్గర అస్సలు చెప్పకుండా మనకు ఎంత ఇద్దో అంత మనం సేవింగ్స్ చేసుకోవడం బెస్ట్ అండి. ఇలా టిప్స్ ఫాలో చేయండి. ఈ టిప్స్ ఫాలో చేసినట్లయితే మీకు
మంచిగా అమౌంట్ వచ్చింది. పీపీఎఫ్లో వేసుకోండి. ఏదో ఒకటి ఉండాలండి గ్రిప్ అనేది. మనం ఒక దాంట్లో మనం కమిట్ అయితేనే ఏదన్నా సాధించగలం. అలా కాకుండా చిన్న చిన్న అమౌంట్లు దాచిపెట్టడం, తీయడం, వేయడం ఇలా చేస్తే చివరికి మనకి ఏమీ ఉండదు. ఒక్కోసారి మనం సంపాదిస్తామండి, అయితే మనకని ఏమీ దాచిపెట్టుకోము. ఇంటి ఖర్చులకు పెడుతూ ఉంటారు, పిల్లల చదువులకు పెడుతూ ఉంటారు, ప్రతి నెల మంచిగానే సంపాదిస్తారు. అయితే సేవింగ్స్ అనేది పక్కన వేయకుండా ఇలా చేస్తూ ఉంటారు. ఫుల్ అండ్ ఫుల్ ఇంటికే ఖర్చు పెడుతూ ఉంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి అర్థమైంది, పిల్లలు పెరిగేస్తారు. ఇప్పుడు మనం ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డామే, మన వెనక ఏముంది? 5 పైసలు లేదే, ఎందుకు ఇలాంటి మిస్టేక్ చేసాము? అప్పుడే ఒక 5ో 10ో మనకని వేసినట్లయితే ఒక 20,000 సంపాదిస్తున్నారు అనుకోండి, అట్లీస్ట్ 5,000 అన్న మనకని సేవింగ్స్ వేసినట్టే ఈ 20-30 ఇయర్స్లో మనం ఎంత దాచిపెట్టుకొని ఉండేవాళ్ళం. అలా ఏమి చేయకుండా ఫుల్ అండ్ ఫుల్ ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం ఖర్చు పెట్టామే. ఈరోజు వచ్చి కొంతమంది పని చేయలేని స్థితిలో ఉంటారు. మనకు ఓపిక లేదు, మనం పని చేయడానికి వెళ్ళడంలా. ఇప్పుడు నా దగ్గర 5 పైసలు కూడా లేదు. నేను వెళ్ళి ఇంకొకరిని అడగాలి, హస్బెండ్ని అడగాలి, లేకపోతే పిల్లల్ని అడగాలి. వాళ్ళు ఇష్టం ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడి సంపాదించిందంతా వృధా అయిపోయింది. వృధా అంటే పిల్లలు బాగానే పైకి వచ్చారు, ఫ్యామిలీ వచ్చేసి కష్టం లేకుండా స్మూత్గా పోయింది. కానీ మనకనేది ఏమీ లేదు. ఈరోజు మనం పని చేయడానికి వెళ్ళాల, ఓపిక లేదు, చాలా ఆగిపోతామని ఆగిపోయాం. ఇప్పుడు మనకని ఏముంది? మన చిన్న చిన్న ఖర్చులను చూసుకోవడానికి కూడా మన దగ్గర మనీ లేదు, ఫుల్ అండ్ ఫుల్ ఖర్చు పెట్టేసాం. ఇప్పుడు మనం హస్బెండ్ దగ్గరికి వెళ్ళి చేయి చాపాల్సి వస్తుంది. అతని ఇష్టం ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదు. ఇన్ని సంవత్సరాలు సంపాదించావు, నువ్వు దాచిపెట్టుకోకుండా ఉంటావు, దాచిపెట్టుకొని సేఫ్టీ చేసేసుకొని నా దగ్గరకు వచ్చి ఏం లేదని అడుగుతున్నావా? నేను అప్పుడు నిన్నేమన్నా అడిగానా? నువ్వు నాకేం చేసావు ఇప్పుడు నేను నీకు చేయడానికి? ఇలా ఎలా పడితే అలా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. చేసింది ఎవరికి? ఫ్యామిలీకే, నీకు నాకు కాదు. కొంతమంది అంటారు నాకేం చేసావు అంటారు. ఒక ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, మనం చేసేది 4 మెంబర్స్కే కదా. ఒక్కొక్కరికి విడివిడిగా ఏం చేస్తాం? ఫ్యామిలీ అంటే ఆ 4 మెంబర్స్ కలిసిందే కదా, ఫ్యామిలీకి చేసాం. వాళ్ళు అలా అనరు, మనం చేసిన కష్టం అంతా వృధా అవుతుంది. మన యొక్క త్యాగాన్ని వాళ్ళు గుర్తించరు. ఇది త్యాగమే కదండి, తనకని ఏం దాచిపెట్టుకోకుండా ఫ్యామిలీ కోసం ఖర్చు పెడితే త్యాగమే కదా. అక్కడ నువ్వేం గుర్తించావు? ఇన్ని సంవత్సరాలు కష్టపడిన దానికి ప్రతిఫలం ఏంటి? ఇలా జరిగిద్ది. ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరన్నా జాబ్ చేసేవాళ్ళు అంటే తప్పకుండా మీకని ఒక అమౌంట్ తీసి పక్కన పెట్టుకొని మిగిలింది పిల్లలకి, ఫ్యామిలీకి చేయాలంటే చెయ్యండి. అంటే పరిస్థితులు బాగోలేనప్పుడు, హస్బెండ్ పరిస్థితులు బాగోలేదంటే ఏంటి? హస్బెండ్ శాలరీ వచ్చి చాలడంలా, పిల్లల చదువులకి వాడికి కష్టంగా ఉంది. అందుకని నేను ఇస్తున్నానంటే మీరు 20 సంపాదిస్తే 15 అనుకొని 5 వేసుకోండి, లేదా 10 వేసుకుంటారా వేసుకోండి, మిగిలింది మీ వల్ల అయింది ఇవ్వండి, పిల్లల చదువులకో దేనికో ఇవ్వండి. అంతేగాని ఫుల్ అండ్ ఫుల్ మనల్ని మర్చిపోయి మనం ఫుల్గా వాళ్ళ గురించి ఆలోచిస్తూ పోయామనుకోండి, ఒక టైంలో మన దగ్గర పైసలు ఉన్నప్పుడు మనం వెళ్ళి అడిగితే ఇలా అన్నీ మాట్లాడతారండి. మన కష్టాన్ని వాళ్ళు గుర్తించరు, గుర్తుపెట్టుకోరు అనమాట. అందుకని ఈ తప్పులు చేయకండి. ఇంకొక మనీ సేవింగ్ ఛాలెంజ్ ఏంటంటే, మన సబ్స్క్రైబర్స్ పెట్టారండి ఈరోజు. మీకు 50K సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు అందరినీ మనీ సేవింగ్ చేయమనండి. ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని ఎంత సేవ్ అవుతుందో చూద్దామని చెప్పారు. నాకు వచ్చేసి 20,000 సబ్స్క్రైబర్ రావడానికి 3 ఇయర్స్ అయిందండి. 3 ఇయర్స్ పట్టిందనమాట. మధ్యలో 2 బ్రేక్స్ తీసుకున్నాను నేను. ఒకసారి హెల్త్ బాగోలేక ఒక 1 మంత్ పైనే పెట్టలేదు వీడియోస్. మొన్న మధ్య కూడా కొన్ని పనుల వల్ల నేను పెట్టలేకపోయాను. 2 టైమ్స్ బ్రేక్ తీసుకోవడం వలన బాగా పోయేటప్పుడు మనం బ్రేక్ తీసుకున్నాం అనుకోండి, ఛానల్ డల్ అయిపోతుంది అనమాట, సబ్స్క్రైబర్స్ పెద్దగా రారు. ఇలా మంచిగా పెడుతూ ఉంటే కొంతమందికి తొందరగా వచ్చేస్తారు సబ్స్క్రైబర్స్. కొన్ని ఛానల్స్కి మంది వచ్చి మనీ సేవింగ్ వీడియోస్ పెట్టే, ఇదిగా సేవింగ్స్ గురించి చెప్పే ఛానల్ కదా, ఏమొస్తారండి చెప్పండి? ఈ వీడియోస్ ఎంత బాగున్నా కూడా, మనం ఎంత మంచి విషయాలు షేర్ చేసినా కూడా వాళ్ళకి నచ్చాలి. బాగున్నాయి అంటారు కానీ పెద్దగా సబ్స్క్రైబర్స్ రారు కదా, అలాంటిది అనమాట. సరే చూద్దాం, ఇక మేట ఏమన్నా వస్తారేమో, మీ పుణ్యం అని మీరు అనుకుంటే వస్తారు, వ్యూస్ కూడా పెరుగుతాయి. సరేనా? దానివల్ల చెప్పారు. సరే నేను తప్పకుండా షేర్ చేద్దాం. బాగుంది, నాకు కూడా ఐడియా నచ్చింది. నాకు 50K సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు మీరు సేవింగ్స్ చేస్తూ ఉండాలి. ఇది పెట్టుకోండి. ఈ మధ్యలో మీరు ఎంతైనా చేయొచ్చు. ఒకరోజు 5 చేయొచ్చు, ఒకరోజు 500 చేయొచ్చు, 1000 రూపాయలు చేయొచ్చు, 5000 చేయొచ్చు, ఎలా కావాలంటే అలా చేయొచ్చు. దీనికి ఎంత చేయాలి అంత చేయాలని లేదనమాట. ఇప్పుడు 3000 ఛాలెంజ్లో డైలీ 100 రూపీస్ వేసుకోండి. అట్లన్నా 1 మంత్కి 3000 కంపల్సరీ ఉండాలి.
ఇందులో అలా కాదనమాట. ఎంత పడితే అంత వేస్తూ ఉన్నారనుకోండి. మరి 50K తొందరగా వచ్చిద్దా లేట్ అయిద్దా తెలీదు, ఎలా అయిద్దో తెలియదు. ఒక మంచి అమౌంట్ మీ దగ్గర చేరిద్ది. ఇష్టం ఉన్నవాళ్ళు రేపటి నుంచే స్టార్ట్ చేయండి. వాళ్ళు చెప్పమన్నారు, నేను మీకు షేర్ చేశా. ఇకపోతే స్టాక్స్ ఈ మధ్య ట్రెండ్ అయిందండి, బాగా ట్రెండింగ్లో ఉందన్నమాట. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ప్రతి ఒక్కళ్ళు, చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ అటువైపు మొగ్గు చూపిస్తున్నారు అనమాట. ఇందులో లాభం ఉంది, నష్టం ఉంది. బాగా పోయిందంటే లాభాలు వస్తాయి, లేకపోతే నష్టం వచ్చింది. ఒక్కోసారి మన అమౌంట్ కూడా ఉండదు అంటున్నారు. నాకు అంత క్లియర్గా తెలియదు, నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెబుతున్నా. ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాలు తెలిసి కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎన్ని రోజులు మనం ఇందులో వేస్తే ఏమీ లాభాలు లేవు అని. ఇంకోటి వచ్చి గోల్డ్ బీస్ అనేది బాగా పోతుందండి ఈ మధ్య. ఇప్పుడు ఈ మధ్య గోల్డ్ రేట్ బాగా పెరుగుతూ ఉంది కదా, అప్పుడు మనకు లాభం వస్తుంది. ఇక మీద తగ్గిద్ది అంటున్నారు. తగ్గిందంటే డౌన్ అయిద్దేమో తెలియలేదు. చూసి మీరు మంచి కంపెనీస్గా సెలెక్ట్ చేసుకోండి. పెద్ద అమౌంట్ థౌజండ్స్లో ల్యాక్స్లో వేయాలని లేదు, 10 రూపీస్ కూడా వేయొచ్చు అంటున్నారు. మరి మీరు కనుక్కోండి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, దాని ఒక ఇది ఏంటి అన్నీ తెలుసుకోండి. ఇప్పుడు ఒక 50 రూపీస్ ఉందనుకోండి, చిన్న అమౌంట్ వేద్దాం, మనకి స్టార్టింగ్లో తెలియదు. పోగా మీరు చేయగా మీకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. కొంతమంది మనుషులను పెట్టుకొని కూడా ఏజెంట్స్ లాగా ఉంటారు, వాళ్ళ దగ్గర ఇచ్చి కూడా చేయించుకుంటారు. 50 రూపీస్ వేయండి, ఏదన్నా ఒక మంచి కంపెనీలో వెయ్యండి అన్నానని వెయ్యకండి, చెప్తున్నాను ఎగ్జాంపుల్కి ఎలా అందులో ఇన్వెస్ట్ చేస్తారని. 50 రూపీస్ వేసారనుకోండి, అది రోజు మనం వాచ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఒక 100 రూపీస్ పోయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే 50 రూపీస్ వేసాం, ఇప్పుడు 100 రూపీస్ అయింది తీసేద్దాం, లేకపోతే 70 రూపీస్ అయింది తీసేద్దాం. కొంతమంది 100 వరకు ఉంచేసి తీసేస్తారు. ఇప్పుడు వీళ్ళు వేసిన 50 రూపీస్ని వీళ్ళు తీసేసుకుంటారు. 100లో 50 తీసేసి ఇంకా 50 ఉంటుంది. మళ్ళీ ఆ 50 రూపీస్ని ఇన్వెస్ట్ చేస్తారనమాట. వీళ్ళ డబ్బు వీళ్ళకి వచ్చింది, ఇప్పుడు ప్రాబ్లం లేదు. నేను ఎగ్జాంపుల్ చిన్న అమౌంట్ చూస్తున్నాను, వీళ్ళ డబ్బులు వీళ్ళకి వచ్చింది, ఇంకా ప్రాబ్లం లేదు. ఇప్పుడు వీళ్ళు వేసింది వచ్చిన లాభంలోనే, అది వస్తే రాని పోతే పోని అని కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. ఈ 50 రూపీస్ని వేసి చూస్తూ ఉంటారు. మళ్ళీ 100 అయింది అనుకోండి, కొంతమంది ఒక 50 తీసి పెట్టుకొని ఇంకో 50 ఇన్వెస్ట్ చేస్తారు. కొంతమంది లేదు, ఇది మన డబ్బు కాదు కదా, మన డబ్బు మనకు వచ్చింది పర్వాలేదని చెప్పి 100 రూపీస్ని ఇన్వెస్ట్ చేస్తారు. అది 200 అయింది. అలా పెట్టి చూసి మంచి ఇది ఎందులో పోతుంది అవన్నీ కనుక్కొని అందులో వేస్తూ ఉంటారండి. చాలామంది బాగానే సంపాదిస్తున్నారు అని చెప్తున్నారు. చిన్న పిల్లలు 20 ఇయర్స్ ఉన్నవాళ్ళు కూడా ఇందులో ఎక్కువ లాభాలు చూసామని చెప్తున్నారు. అది ఎలా పడితే అలా వేయకండి, నేర్చుకొని బాగా తెలుసు మేము ఇందులో సంపాదించగలం, నష్టం రాకుండా చూడగలం అనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయండి. ఇంకోటి వచ్చి ఇందులో ఎక్కువలో పోయేటప్పుడు మనం కొనకూడదండి. స్టాక్స్ని డౌన్ అవుతుంది చూడండి, తక్కువ రేటుకు పోతూ ఉంటుంది, 4 రూపీస్ 5 రూపీస్ ఇలా పోతూ ఉంటుంది. అలాంటప్పుడు వేసి కొన్నాం అనుకోండి, అది 100 రూపీస్ అలా పోయినప్పుడు మనకి మంచి లాభం కదా. 4 ఎక్కడ ఉంది, 100 ఎక్కడ ఉంది, అప్పుడు తీసుకొని మళ్ళీ ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఇట్లానే చాలామంది చేస్తూ ఉన్నారండి. 4 రూపీస్ ఇచ్చుకునే వాళ్ళు ఉన్నారు, 20 రూపీస్ ఇచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా కొనేసి అన్నిట్లో కొంచెం వేస్తారు, ఏదేది బాగా పోతుంది చూసుకొని వేసుకొని సంపాదించుకుంటున్నారు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే, నేను చెప్పానని కాదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే బాగా నేర్చుకోండి, క్షుణ్ణంగా నేర్చుకొని చేయాలనుకుంటే చేసుకోండి. ఇదే ఈరోజు వీడియో. నచ్చిందా మీకు? నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్కి సపోర్ట్ చేయండి, మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.